ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? ముగ్గురండి, ఇది నాలుగోది. అంతమందిని పోషించి చదివించే స్తోమత ఉందా? మగాడికి లేదు, మీకన్నా ఉండదు బుద్ధి. సొసైటీలో జరుగుతుంది ఈ రోజుల్లో. సో ఇక్కడ ఎంతమంది పిల్లల్ని కన్నామన్నది కాదు, వాళ్ళని ఎలా పెంచామన్నదే ఇంపార్టెంట్. చాలామంది ఈ లాజిక్ మిస్ అవుతారు. అది ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవడము, పావర్టీ, పేదరికం, ఇంకా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో చాలా గవర్నమెంట్స్ మల్టిపుల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నా సరే స్టిల్ ఈ రోజుకి కూడా ఇండియాలో ఇది ఒక పెద్ద ఛాలెంజ్. అది మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, గుడి బయట, మసీద్ బయట, లేకపోతే చర్చ్ బయట, ఎక్కడైనా సరే వేరెవర్ యు గో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో దానికి ప్రాపర్ అండ్ కంప్లీట్ షట్ డౌన్ అనేది, లేకపోతే కంప్లీట్గా దాన్ని ఎరాడికేట్ చేయడం అనేది అంత సింపుల్ కాదు. ఎందుకంటే దాని రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. ఆ రూట్స్ ఏంటంటే స్ట్రాంగ్ మెంటాలిటీ. ఒకవేళ మనకేమైనా వస్తే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళు మన బాగోగులు చూసుకుంటారు కదా ఫర్దర్గా అని చెప్పి వాళ్ళ పరిస్థితి అనేది మైండ్లో పెట్టుకోకుండా వాళ్ళ ప్రాణాలని ఫ్రంట్ లైన్లో పెట్టినట్టే. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ప్రతి విషయం కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. చాలామందికి తెలియదు ఏంటంటే ఈ చైల్డ్ లేబర్కి వెళ్ళేవాళ్ళు, నెక్స్ట్ ఎవెన్చువల్గా ఏదైనా హెల్త్ సీరియస్ కాంప్లికేషన్స్ వస్తే, క్రోనిక్ హెల్త్ డిసీజ్లు వస్తాయి అంటే పర్మనెంట్గా లైఫ్ లాంగ్ వాళ్ళు ఫేస్ చేయాల్సింది. మల్న్యూట్రిషన్, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ ఉన్నట్టు ఉంటుంది. సో మీరు వినే ఉంటారు, ఏదైనా హెల్త్ బాగోపోయి సీరియస్ కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళు చనిపోతే కనుక మున్సిపాలిటీ వెహికల్స్ ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళినట్టు. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి కనీస ఇంగిత జ్ఞానం అనేది లేకపోతే గవర్నమెంట్స్ కూడా చేసేది ఏమి ఉండదు. బట్ పాలసీ మేకర్స్ వాళ్ళు కాబట్టి దాన్ని విత్యాలు చేసి ఆపచ్చు ఒక రకంగా. రీసెంట్గా మల్టిపుల్ స్టేట్స్ తీసుకున్న డెసిషన్స్ ఇవే. బెగ్గింగ్ అనేది అఫీషియల్గా బ్యాన్ చేసినాయి. సో మనం స్ట్రీట్ మీదకి వెళ్ళి మాకు డబ్బులు కావాలి అని చెప్పి చేయి చాపడానికి ఉండదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో, ఇంక్లూడింగ్ ఆంధ్రలో కూడా, లేదా తెలంగాణ అవ్వచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్, చండీగఢ్, ఇలా వేరియస్ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసినవి. ఎవరైనా వెళ్ళి అలా బెగ్ చేసుకుంటే కనుక వాళ్ళ మీద ఫైన్ వేస్తారు. నెక్స్ట్ దే విల్ గో టు జైల్. అపార్ట్ ఆఫ్ దట్ మనం అనుకున్నట్టుగా ఎగ్జిస్టింగ్ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆల్రెడీ బెగ్గింగ్ చేసుకుంటూ ఇలా ఉన్నవాళ్ళు, వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకుని కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళ ఆరిజిన్ ఆఫ్ ద ప్లేస్కి పంపించి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ షెల్టర్ అరేంజ్ చేయడం దగ్గర నుంచి వాళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేట్ చూపిస్తారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన ఇనిషియేటివ్. ఎందుకంటే ఎప్పుడైనా ఫారెన్ టూరిస్టులు ఎవరైనా వచ్చినా సరే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎలా ఉంటుందంటే, ఇండియా అందరి మెడలోని నగలు, ఆభరణాలు ఉంటాయి, స్ట్రీట్స్ మీద ఏమో ఎక్కడ చూసినా సరే చేతులు జాబి డబ్బులు అడుగుతారు, ఇదేం కల్చర్ అని చెప్పి నేను చూశాను పర్సనల్గా చాలాసార్లు. చాలా కామెంట్స్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే ప్లాట్ఫామ్స్లో కానీ. ఇండియా ఈజ్ డర్టీ కంట్రీ, సివిక్ సెన్స్ ఉండదు, ప్రాపర్ హైజీన్ అనేది ఉండదు. నెక్స్ట్ దాంతోపాటుగా యాడ్ ఆన్ ఇది స్ట్రీట్ బెగ్గర్స్ వేర్ ఎవర్ యూ గో. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు తీసుకున్న ఈ నో బెగ్గింగ్ అని చెప్పి తీసుకొచ్చిన పాలసీ ఏదైతే ఉందో బాగా రోల్ అవుట్ అవుతుందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇక్కడ మీరు జనరల్గా ఒకటి గమనించండి, ఎవరైనా ఏమైనా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దానికి ఏమైనా డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాం. అది ఒక మంచి సైకలాజికల్ రియాక్షన్ నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే నీ వల్ల చేత కాదు, వాడు చూడు ఎలా చేస్తున్నాడు, నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు యుల్ ఫీల్ సంథింగ్, అరే ఇది కరెక్టే కదా, వాళ్ళకి చేతులు కాళ్ళు ఉన్నాయి, నాకు ఉన్నాయి, మొత్తం బాడీ అంతా బాగానే ఫంక్షన్ అవుతుంది కదా, ఏంటి ఇష్యూ. సో అలాంటి సెల్ఫ్ క్వశ్చన్ చేసుకునే పద్ధతి అనేది వచ్చిందంటే మొత్తం అంతా సక్రమంగా నడుస్తుంది. చాలామందికి అది లేదు. దానివల్లే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సోషల్ ఇష్యూ, పావర్టీ, చైల్డ్ లేబర్, బెగ్గింగ్ ఎట్సెట్రా.